తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశోత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ సార్ గారికి, అదేవిధంగా వివిధ శాఖల నుండి విచ్చేసిన మహిళా సోదరిమారులు, అమ్మలు, అక్కలు అందరికీ ఈ మహిళా సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చిన మా ఫ్యామిలీలో ఐదుగురు అక్కలు, నేను ఒక్కదాన్ని చివరిగా చదువుకునింది. అయితే అమ్మ ఏం చదువుకోలేదు. నేను చదువుకోవడానికి కూడా దాదాపుగా ఒక 3 కిలోమీటర్స్ నా 3 ఇయర్స్ ఏజ్లో నేను రోజు అప్ అండ్ డౌన్ చేశాను అనమాట. 6 కిలోమీటర్స్ అట్లా చిన్నగా అడుగులు వేస్తూ, అంటే ప్రభుత్వం అప్పట్లో చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా చదువుకుంటూ నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ముఖ్యంగా నేను పంచాయతీ కార్యదర్శి తరఫున, అంటే నేను ఒక 10 ఇయర్స్ పాటు ఇక్కడ లేను. నేను కొన్ని, అంటే నా పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటన వల్ల నేను ఏపీకి వెళ్ళాల్సి వచ్చింది. అయితే నిజంగా నేను ఒక 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను తెలంగాణకి. అంటే నేనున్నప్పుడు, నేను నా విలేజ్లో చదువుకునే టైంలో కనీసం మౌలిక సదుపాయాలు అనేవి ఉండేవి కాదు. అంటే స్కూల్కి ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళాల్సింది. అంటే కనీస రక్షణ కూడా, అంటే చిన్నపిల్లల కనీస రక్షణ, బస్సు సదుపాయం కూడా ఉండేది కాదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఇక్కడ వరకు వచ్చాను. అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రతి కుటుంబంలో అమ్మ మనకు తెలుసు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమ్మని, అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదగాలన్న డిసిప్లిన్ అన్నమాట, క్రమశిక్షణ. ఇక్కడ నాకు కూడా నా అమ్మ నాకేమి ఇవ్వలేదు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలామంది అంటుంటారు, పోలీసులు షీటింగ్స్ ద్వారా వెళ్తేనే మనం అంటే మన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయగలుగుతాము అని అనుకుంటుంటాం. కానీ అది మన కుటుంబం లెవెల్లో మన అమ్మలు ఇచ్చే డిసిప్లిన్ ద్వారా కూడా మనము ఆల్మోస్ట్ 90% మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. అంటే మన అమ్మలు మన పిల్లలకి మనం ఏ విధంగా అయితే క్రమశిక్షణ వేస్తామో, వాళ్ళ సమాజంలో అదే విధంగా ఆ సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అదేవిధంగా నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నానంటే, అంటే ఆ 10 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఒకటి ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన, అంటే నా విలేజ్కి నేను మా కుటుంబానికి ఒక ప్రమాణం చేసిన అనమాట. నేను 10 ఇయర్స్ తర్వాత ఒక జాబ్ సంపాదించి